బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని టీచర్లకు శుభవార్త. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీస్ ఫైల్ కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కామన్ సర్వీస్ రూల్స్ ఫైల్ మీద రాష్ట్రపతి సంతకం పెట్టారు. సోమవారం దీని మీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఢిల్లీ అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫైల్ క్లియర్ అయ్యేసరికి టీచర్లు సంబరపడుతున్నారు. పంచాయతీరాజ్, సర్కార్ బడ్ టీచర్లకు కామన్ సర్వీస్ రూల్స్ అప్లై అవుతాయి. ఈ నిర్ణయంతో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లల్ల టీచర్లకు లాభం కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోన్న టీచర్లకు శుభవార్త. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీస్ ఫైల్ కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కామన్ సర్వీస్ రూల్స్ ఫైల్ మీద రాష్ట్రపతి సంతకం పెట్టారు. సోమవారం దీని మీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఢిల్లీ అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫైల్ క్లియర్ అయ్యేసరికి టీచర్లు సంబరపడుతున్నారు. పంచాయతీరాజ్, సర్కార్ బడి టీచర్లకు కామన్ సర్వీస్ రూల్స్ అప్లై అవుతాయి. ఈ నిర్ణయంతో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లల్లా టీచర్లకి లాభం కలుగుతుంది. దీని గురించి మరిన్ని సంగతులు భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, ఏకీకృత సర్వీస్ రూల్స్ ఆమోదం పొందేందుకు ఇంకా ఇన్ని సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది? దాదాపు సుదీర్ఘ కాలంగా, అంటే 2 దశాబ్దాలుగా టీచర్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ కామన్ సర్వీస్ రూల్స్ కోసం. కారణం ఏంటంటే ఇది ఒక సంక్లిష్టమైన సమస్య. ఈ సమస్య ఎట్లా వచ్చిందంటే 6 సూత్రాల పథకం 1975లో తెలంగాణ జయాంధ్ర ఉద్యమాల తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు చేర్చారు. ఆర్టికల్ 371Dని చేర్చారు. ఆ 371D వల్ల అది చేర్చింది యాక్చువల్గా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, జోనల్ ఉద్యోగాలు, జిల్లా స్థాయి ఉద్యోగాలు, ఈ 3 కేటగిరీలు చేసేందుకోసం ఆర్టికల్ 371Dని చేశారు. కానీ ఆ చేర్చడం వల్ల ఈ సమస్య వచ్చి పడింది. ఎందుకంటే టీచర్లు ఒకటే రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయినా సరే, కొద్దిమంది ఏమో పంచాయతీరాజ్ టీచర్లు లేదా మున్సిపల్ టీచర్లుగా ఉద్యోగం పొందారు, మరికొద్ది మంది మాత్రం ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగం పొందారు. ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగం పొందింది కేవలం 4 నుంచి 5% మందే. మిగతా 96% మంది దాదాపు జడ్పీ టీచర్లు గానో లేకపోతే మున్సిపల్ టీచర్లు గానో ఇంకా వేరే టీచర్లు గానో వాళ్ళంతా ఉద్యోగం పొందారు. కానీ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ లేకపోతే మంచి ప్లేస్లో పోస్టింగ్ ఇవన్నీ ప్రభుత్వ టీచర్లకు దక్కాయి. మిగతా 95% ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రమోషన్లో చాలా అన్యాయం జరిగింది. అంటే దాదాపు 17-18 సంవత్సరాలకు కూడా ఒక్క ప్రమోషన్ రాని పరిస్థితి. సో దీనివల్ల ఈ 1995 తర్వాత ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున, ఎస్పెషల్లీ 95% ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. మేము 2 రకాల ఉపాధ్యాయులు ఒకటే రిక్రూట్మెంట్ ద్వారా ఉంటారు, ఒకటే జీతం ఉంది, ఒకటే క్వాలిఫికేషన్ ఉంది, కానీ ప్రమోషన్లో ఎందుకు ఈ డిస్పారిటీ అన్న ఉద్యమం ముందుకు రావడంతో అప్పటి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే అప్పటి ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాయి. అయితే ఈ కామన్ సర్వీస్ రూల్స్ను రూపొందిస్తూ ప్రభుత్వాలు చట్టాలు కూడా చేశాయి రాష్ట్రాల్లో. అయితే ఈ పరిధి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, చట్టాలు చేయడం కానీ లేకపోతే ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ చేయడానికి అధికారం లేదంటూ కోర్టులు తీర్పిచ్చాయి. హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను. ఇవన్నీ కూడా కామన్ సర్వీస్ రూల్స్కు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. కారణం ఏంటంటే ఆర్టికల్ 371D ప్రకారం లోకల్ క్యాడరు, ఆ 371D ద్వారా ఈ సమస్య వచ్చింది. సో 371Dలు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఎట్లా అయితే మనం గతంలో చూసాం, కానిస్టేబుల్ పోస్ట్ ఫ్రీ జోన్ అన్నప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేంజ్ చేసి 14F పేరాను తొలగించడం ద్వారా కానిస్టేబుల్ పోస్టు ఫ్రీ జోన్ కాకుండా, హైదరాబాద్లో కానిస్టేబుల్ పోస్టు ఫ్రీ జోన్ కాకుండా అది కేవలం సిటీలో పుట్టిన వాళ్లకు మాత్రమే వర్తించేలా చేశారు. సో అదే పద్ధతిని ఇక్కడ ఇప్పుడు ఫాలో అయ్యారు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇది సాధ్యమైంది. ఇంత డిలే ఎందుకు కారణం ఏంటంటే కోర్టులలో ఇది ఆర్టికల్ 371D ఈ మార్పు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మీద రాష్ట్రపతి సంతకం చేసి దాన్ని మారుస్తే తప్ప, గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే తప్ప దీనిలో అవకాశం లేదు కామన్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసేందుకని
ఒక సుప్రీంకోర్టులో కూడా తీర్పు రావడంతోనే దాదాపు ఇంత డీలే అయింది. సో మొత్తానికి ఇంత డీలే తర్వాత అయినా ఇది రావడం పట్ల ఉపాధ్యాయులు అయితే ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమలత. భరత్, అయితే ఈ కామన్ సర్వీస్ రూల్స్ వల్ల విద్యా వ్యవస్థకు కలిగే లాభం ఏముంది? ఎస్, నిజంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ లాస్ట్ 15 yearsగా సఫర్ అవుతుంది ఈ కామన్ సర్వీస్ రూల్స్ వల్ల. ఎందుకంటే ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా మాట్లాడుకునేది ఈ సర్వీస్ రూల్స్ గురించే. ఎందుకంటే వాళ్ళకు ప్రమోషన్స్లో చాలా మొత్తం కూడా ప్రమోషన్స్ ఆగిపోయాయి, ట్రాన్స్ఫర్స్ ఆగిపోయాయి. కోర్టు తీర్పేమో ఏమని చెప్తుందంటే కామన్ సర్వీస్ రూల్స్ చెల్లవని చెప్తుంది. కామన్ సర్వీస్ రూల్స్ చెల్లకపోతే, కామన్ సర్వీస్ రూల్స్ లేకపోతే 95% ఆఫ్ ఉపాధ్యాయులకు అన్యాయమే జరుగుతుంది. కేవలం 5% ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే లాభం జరుగుతుంది. అంటే దీన్ని వ్యతిరేకించే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. 5% ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసు కూడా గెలిచారు. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ చూస్తే 95% మందికి ప్రమోషన్స్ దీనివల్ల డినై అయ్యాయి. ఎగ్జాంపుల్ ఎట్లా విద్యా వ్యవస్థకు నష్టం జరిగిందంటే, ఇప్పుడు మనం చూసుకుంటే టీచర్లు అన్నది జిల్లా క్యాడర్కు సంబంధించి రిక్రూట్మెంట్. టీచర్లో మొదట ఎస్జిటి ఉంటుంది, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ హెడ్ మాస్టర్ లేకపోతే ఎంవిఓ అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఈ హెడ్ మాస్టర్ ఎంవిఓ అన్నది గెస్టెడ్ పోస్టు, ఇది జోనల్ పోస్టు. సో ఈ హెడ్ మాస్టర్ కానీ ఎంవిఓ కానీ ప్రమోషన్ పొందాలంటే స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ పొందాలి. కానీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ప్రమోషన్స్ మొత్తం కూడా ఆగిపోయడం వల్ల ఏ మండలానికి కూడా, ఒక మండలంలో విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని స్కూల్స్ను ఇన్స్పెక్షన్ చేసి అన్ని స్కూల్స్ మీద సూపర్విజన్ చేసే బాధ్యత మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ఎంవిఓకు ఉంటుంది. అయితే ఎంవిఓ పోస్టులు ఈ సర్వీస్ రూల్స్ కారణంగా పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయారు. ఎవరైనా టెంపరీ ఎంవిఓలు ఉన్నారు, కానీ ఈ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం వల్ల ఆ మండలంలో పూర్తిగా ఉన్న ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణ వ్యవస్థ అన్నది కూడా దెబ్బతింది. ఎంతైనా ఫుల్ టైం ఉన్నది వేరు, ఎవరో తాత్కాలికంగా గెస్టెడ్ హెచ్ఎంను ఇన్ఛార్జిగా నియమించింది వేరు. తర్వాత ప్రతిసారి బదిలీలు లేకపోతే ప్రమోషన్స్ల విషయంలో ఈ క్లారిటీ లేకపోవడంతో ఉపాధ్యాయులు కూడా దాదాపు చాలామంది దీని మీద ఢిల్లీకి పోవడం, ఉపాధ్యాయ సంఘాల నేతలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం, వాళ్ళ ఉద్యమాలు ఇటువంటి వాటితోనే సరిపోయింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విద్యా బోధన మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేకపోయింది. 15-16 సంవత్సరాలుగా ఈ సమస్య నలుగుతోంది. పైగా మనం ప్రభుత్వ ఉద్యోగుల్లో హైయెస్ట్ నెంబర్లో ఉండేది ఉపాధ్యాయులే. సో ఉపాధ్యాయులు కనుక 100% వాళ్ళు పూర్తిగా విద్యా బోధన మీద దృష్టి పెడితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇంతకాలం ఏం జరిగిందంటే ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎప్పుడు కన్ఫ్యూజనే, ఎప్పుడు కోర్టు కేసులు లేకపోతే ప్రమోషన్స్ మాకు రాలేదు అని చాలామంది ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. నిజానికి కొద్దిమందికి అయితే 17-18 సంవత్సరాలకు ఒక్క ప్రమోషన్ కూడా పొందలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం 30-35 సంవత్సరాల సర్వీస్లో కేవలం ఒక్క ప్రమోషన్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే జెడ్పీ టీచర్స్గా నియమితులైన వాళ్ళు కేవలం 30 సంవత్సరాల్లో ఒకటే ప్రమోషన్ పొందారు. ఇంకోవైపు ప్రభుత్వ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5-6 ప్రమోషన్స్ వచ్చాయి. సో అందరూ రిక్రూట్ అయింది ఒకటే డిఎస్సి ద్వారా, అందరికీ క్వాలిఫికేషన్ ఒకటే. కానీ ప్రమోషన్స్లో ఈ డిస్పారిటీ రావడం వల్ల, ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు విద్యా బోధన మీద కాన్సన్ట్రేట్ చేయకపోయారు. ఎస్పెషల్లీ మిగతా ప్రమోషన్స్ కూడా అయిపోయాయి. కేవలం ఎంఈఓ పోస్టుకు స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎంఈఓ పోస్టుకు ప్రమోషన్ ఉంటుంది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ గెస్టెడ్ హెచ్ఎం తర్వాత జూనియర్ లెక్చరర్స్ ఎవరికైతే పీజీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకు జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ ఇవ్వాలి. కానీ జూనియర్ లెక్చరర్ ప్రమోషన్స్ కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే టీచర్ తర్వాత హై స్కూల్ తర్వాత అతని ప్రమోషన్ నెక్స్ట్ కాలేజీకి అంటే ఇంటర్కు లెక్చరర్గా ప్రమోషన్ పొందేవాళ్ళు. వాళ్ళకు పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో చాలామందికి పీజీ క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళు జూనియర్ లెక్చరర్ కాలేదు, లేకపోతే డైట్ అంటే టీటీసీ కోర్సు బోధించే డైట్ లెక్చరర్గా కూడా ఎంఏడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ప్రమోషన్ రావాల్సి ఉండే. సో వాళ్ళకు కూడా ప్రమోషన్ రాలేదు. సో ఈ ప్రమోషన్స్ రాకపోవడం వల్ల ఉపాధ్యాయుల్లో చాలా తీవ్ర అసంతృప్తి ఉంది. అందరు ఉపాధ్యాయులు కూడా దాదాపు 95% ఉపాధ్యాయులు కామన్ సర్వీస్ రూల్స్ను సపోర్ట్ చేస్తున్నారు. ఒక 5% మెంబర్స్ వ్యతిరేకించిన దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. గవర్నమెంట్లు కూడా రిజల్యూషన్ చేసి పంపించాయి. అల్టిమేట్గా మొన్న హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతకం చేసి ప్రధానమంత్రికి పంపించడం, ప్రధానమంత్రి ఇప్పుడు రాష్ట్రపతికి పంపించి సంతకం చేయడం కూడా
ఉపాధ్యాయులు డెఫినెట్గా వాళ్ళంతా ఉపశమనం కలిగించింది. ఎందుకంటే గతంలో రాష్ట్రపతి దగ్గరికి ఇది 2-3 సార్లు ఫైల్ పోయింది. రాష్ట్రపతి దాకా పోయిన తర్వాత రాష్ట్రపతి ఏం చేశారంటే మళ్ళీ దీనిలో లీగల్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ దాన్ని తిప్పి పంపించిన సందర్భం ఉంది. సో రాష్ట్రపతి సంతకం అయ్యేంత వరకు కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు అంతా చాలా టెన్స్గా ఉన్నారు. ఇప్పుడైతే దీని ద్వారా ఈ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్సు, తర్వాత ఈ రేషనలైజేషను, సో విద్యా వ్యవస్థ ఎస్పెషల్లీ ప్రాథమిక విద్యా వ్యవస్థకు సంబంధించిన మొత్తం విషయాలన్నీ కూడా 10th క్లాస్ వరకు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని ఇష్యూస్ కూడా దీనితో లింకప్ అయి ఉన్నాయి. సో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ రావడం ద్వారా అన్నీ కూడా తీరే అవకాశం ఉంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి సంతకం చేశారు. మరో 2-3 రోజుల్లో బహుశా సోమవారం వరకు గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే త్వరలోనే బదిలీలు కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దట్ ఉపాధ్యాయులంతా కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో విద్యా బోధన మీద కాన్సన్ట్రేట్ చేసేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.